హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూసి ఈరోజు ఆప్షన్ చైన్ అనాలిసిస్, అంటే మనకి రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్మార్ట్ మనీ ఎక్కడ బిల్డ్ అయింది అనేది కూడా మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే ఫస్ట్ ఇది నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ అండి ఇది. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో చూసుకుంటే యాక్చువల్ గా ఇది రెసిస్టెన్స్ జోన్. మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్న లెవెల్ ఇది. రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు కూడా ఈ రోజు మాక్సిమం ట్రై చేస్తుంది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది మార్కెట్. బట్ బ్యాంక్ నిఫ్టీ చూసారా, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఎగ్జాక్ట్ గా చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఈ రోజు ఎగ్జాక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది మార్కెట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక నేను బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ గా ఉండడానికి ప్రయత్నించడం లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ సైడ్ వేస్, అంటే కొద్దిగా స్లైట్ సైడ్ వేస్ కానీ బేరిష్ గా కానీ మాత్రం చూస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది. బట్ నిఫ్టీ మాత్రం కొద్దిగా స్పేస్ ఉంది. ఏమైనా ఉంటే ఒక 2 క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ ఉండొచ్చు. సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయిన తర్వాత ఇది కూడా హోల్డ్ చేసి మార్కెట్ కొద్దిగా కరెక్షన్ కి రావాలి. అప్పుడు మాత్రమే ఇట్స్ ఏ గుడ్ మార్కెట్. ఓకే, సో ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes లో మాట్లాడుకుంటే నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్, అది కూడా హ్యూజ్ గ్యాప్ అప్ లో హ్యూజ్ రెడ్ క్యాండిల్. సో ఇలా రెడ్ క్యాండిల్ వేసినప్పుడు నేను ఏం చెప్తున్నానండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకోండి. మీరు స్వింగ్ లో ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఓకే, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. సో నేను కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని నేను ఇది తీసుకున్నా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే దిస్ ఇస్ అవర్ సపోర్ట్ జోన్ కదా. సో నేను మీకు ఫస్ట్ క్యాండిల్ లోనే నేను అప్డేట్ చేసేసా మార్కెట్ దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్. నేను ఇక్కడ అప్డేట్ చేశానండి. సో అంటే క్యాండిల్ ఇక్కడ ఉండగానే నేను అప్డేట్ చేసేసాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా ఇంకొక 2 minutes ఉండగానే నేను అప్డేట్ చేశా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్ గా ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. బట్ మీరు ఈ క్యాండిల్ ఇంతవరకు వచ్చిన తర్వాత తీసుకుంటే మాత్రం మూవ్ అవడానికి చాలా తక్కువ స్పేస్ ఉందండి. సో కొంచెం రిస్క్ చేసి తీసుకుంటాను అంటే ఒక 15 to 20 points వస్తాయి. బట్ ఇట్స్ ఏ వెరీ రిస్కీ అనమాట. ఎందుకంటే సపోర్ట్ జోన్ అనేది చాలా నియర్ గా ఉంది. ఓకే, అలాగే టచ్ చేసిన తర్వాత నేను ఇంకొక జోన్ పెట్టాను, గుర్తుందా అండి, మన గ్రూప్ లో నేను పోస్ట్ చేశాను. సో ఈ రోజు హై నుంచి ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ యొక్క లోని తీసుకుని మార్కెట్ చాలా సేపు ఈ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది అని నేను పోస్ట్ చేశానండి. సో ఇది ఎంతసేపు ఉందంటే నేను పోస్ట్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ 3:55 అంటే 4 గంటల పాటు ఇదే జోన్ లో ఉంది. సో దీని లాజిక్ ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. ఇలా మనం ప్రతిరోజు మార్కెట్ ని చూడొచ్చు, ఎంతసేపు ఈ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంది. వన్స్ ఒక్కసారి ఈ జోన్ ని బ్రేక్ అయిన తర్వాత ఎంత వరకు వెళుతుంది, ఇది అది చాలా బాగుంటుందండి యాక్చువల్ గా. అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. చెప్తానంటే కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాలి. అది మీకు నేను ఇంతకు ముందు గుర్తుందా, మీకు ప్రీ మార్కెట్ డాట్ గురించి చెప్తున్నప్పుడు దీని మీద నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నానండి. సో అది మనకి కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను ఒక ఎక్స్ట్రాడినరీ సెటప్ ఇస్తాను. దాంట్లో మీకు యాక్యురసీ పర్సంటేజ్ అనేది బాగుంటుంది అని చెప్పాను, గుర్తుందా అండి. సో దాన్ని బట్టి నేను ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో అది కూడా మీకు రానున్న కాలంలో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇది కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా ఇదంతా బుల్లిష్ గానే ఉంది, మార్కెట్ బుల్లిష్ గానే ఉంది. సో ఇది ఇంతవరకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు మనం ఈ క్యాండిల్ లో కానీ లేదా ఈ క్యాండిల్ లో కానీ మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇక్కడ మనకి 2 జోన్స్ ఉన్నాయి వేసుకోవడానికి. స్వింగ్ హై టు స్వింగ్ లో ఇది వేసుకోవచ్చు, లేదు అంటే చూడండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఈ 2 జోన్స్ వేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, అంటే ఈ క్యాండిల్ లో మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 25 points స్టాప్ లాస్ అండ్ 35 points టార్గెట్. ఇది 1:1 కంటే కూడా ఎక్కువ పాయింట్స్ ఇచ్చింది. స్ట్రైట్ గా వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత చాలా సేపు ఇది రెసిస్టెన్స్ జోన్ లో రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, సో రెసిస్టెన్స్ జోన్ లో రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా ఈ క్యాండిల్ లోను మరియు ఈ క్యాండిల్ లోను కూడా మనకి బిగ్ కన్ఫర్మేషన్స్ ఇచ్చింది, బేరిష్ కన్ఫర్మేషన్స్. బట్ ఒకసారి 15 minutes లో చూడండి. నేను మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయండి అని ఎందుకు అంటున్నానంటే 15 minutes లో మనకి వన్స్ ఒక్కసారి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అయ్యింది అంటే మీరు ఇంకా అదే ట్రెండ్ లో ట్రేడ్స్ తీసుకోవచ్చు. చూడండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చూడండి, ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ లో ఉంది. బట్ 15 minutes క్యాండిల్ మంచి బేరిష్ క్యాండిల్. సో ఇది ఒక్క బేరిష్ క్యాండిల్ వేసినంత మాత్రాన దీని ట్రెండ్ ఏం చేంజ్ అయిపోలేదుగా. మనం ఏం చేయాలి, 15 minutes క్యాండిల్ తర్వాత ఏదైనా మంచి బుల్లిష్ క్యాండిల్ పడితే, అంటే ఇలా అన్నమాట. ఇది ఈ 2 క్యాండిల్స్ లో మనం ఏ క్యాండిల్ లో అయినా సరే బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు, ట్రెండ్ బుల్లిష్ గానే ఉంది. జస్ట్ క్యాండిల్స్ మాత్రం బేరిష్ క్యాండిల్స్ పడ్డది ఇక్కడ ఒక 3 క్యాండిల్స్ ఓపెనింగ్ కాబట్టి, బట్ బుల్లిష్ గా ఉంది. అదే విధంగా కిందకు వస్తున్నప్పుడు కూడా ఒక మంచి బేరిష్ క్యాండిల్ కోసం చూడాలి, ఈ జోన్ లో గానీ ఈ జోన్ లో గానీ 15 minutes లో. సో మనకి కన్ఫర్మేషన్ ఈ జోన్ లో కూడా మనకి
యాక్చువల్ గా అయితే కన్ఫర్మేషన్ ఇచ్చేసిందండి. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ నాకు చాలా ముచ్చటగా అనిపించింది. చూడండి, ఈ క్యాండిల్ లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది 15 minutes లో. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. యాక్చువల్ గా 33 points స్టాప్ లాస్. దీనికి టార్గెట్ ఎక్కడ ఉందండి? దీనికంటే లో ఏది ఉంది? ఇది ఉంది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే యాక్చువల్ గా మార్కెట్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. దిస్ ఇస్ అవర్ టార్గెట్ కదా, 30 points. ఒక 30 points స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఈ క్యాండిల్ యొక్క విక్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. నేను 5 minutes లో పెడుతున్నాను చూడండి ఒకసారి ఇక్కడ. సో మనం ఇక్కడ ఏదైతే మనం ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకుంటామో, యాక్చువల్ గా అయితే మనకి ఈ క్యాండిల్ లోనే ట్రేడ్ ఇచ్చేసింది. నార్మల్ గా అయితే యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ అయితే ఇక్కడే ఇచ్చేసింది ట్రేడ్. సో మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 24 points స్టాప్ లాస్ అండ్ 45 points టార్గెట్ పెట్టుకుంటాము. బట్ ఈ క్యాండిల్ మాత్రం మనకి రివర్స్ అయిపోయింది. ఇది స్టాప్ లాస్ కొట్టినా కొట్టకపోయినా మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అయిపోయింది. సో మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాము? మళ్ళీ ఇక్కడ మంచి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ సైడ్ వేస్ లో ఉందండి, తెలుసుగా, లిటిల్ బ్రదర్ టు జీరో జోన్. దిస్ ఇస్ సైడ్ వేస్ జోన్. సో సైడ్ వేస్ జోన్ ని ఒకసారి క్రాస్ చేసింది, మళ్ళీ రెండోసారి ఇక్కడ ట్రై చేసింది. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ క్యాండిల్ కూడా మనకి బేరిష్ ట్రేడే. మీరు ఇక్కడ తీసుకున్న సేమ్ పాయింట్స్ ఉంటాయండి. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము కదా, స్వింగ్ హైలో కదండి మనం పెట్టుకుంటాం స్టాప్ లాస్. 18 points స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండ్ 40 points టార్గెట్. ఇది 40 కంటే ఎక్కువ ఇచ్చింది. 1:3 ఇచ్చిందండి ఈ ట్రేడ్. యాక్చువల్ గా అయితే 1:3 కంటే ఎక్కువ ఇచ్చింది. చాలా మంచి ట్రేడ్. సో ఇది కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా మళ్ళీ పైకి వెళ్ళి రెసిస్టెన్స్ జోన్ లో మళ్ళీ ఒక క్యాండిల్ వేసింది. మళ్ళీ రెడ్ క్యాండిల్ చూస్తారా? సో ఈ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మనం ఏం చేయాలి? నేను చెప్పాను, గుర్తుందా అండి మీకు? ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకుంటే సార్ మరి ఇది కన్సాలిడేషన్ జోన్ కదా. కన్సాలిడేషన్ జోన్ అయినా సరే మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ఇక్కడ ఈ క్యాండిల్ లో సపోర్ట్ చేసింది. చూడండి, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 సపోర్ట్ చేసింది. ఓకే, బట్ 15 minutes చూడండి ఎలా ఉందో. బేరిషే కదా, ట్రెండ్ బేరిష్ గా ఉంది. సో మార్కెట్ పైకి వెళ్ళినా కానీ కిందకి వచ్చేటప్పుడు మనకు కావాల్సింది ఒక మంచి గుడ్ ఎంట్రీ కావాలి. అంటే గుడ్ ఎంట్రీ క్యాండిల్ కావాలి మనకి. సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్న ఒక క్యాండిల్, అంటే మార్కెట్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వడానికి మళ్ళీ ఒక మంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి. ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ ఏ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నా సరే యువర్ టార్గెట్ ఈస్ గోల్డెన్ రేషియో లెవెల్ 30 points. హ్యాపీగా ఆరామ్సే తీసుకోవచ్చండి. సపోర్ట్ తో మాత్రం ఆగలేదు, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని అండ్ 1 zone ని కూడా టచ్ అయింది. ఇది వచ్చి 1 zone ని టచ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి చూసారా, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఎగ్జాక్ట్ గా 1 zone నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో చాలా మంది ఏంటంటే సప్లై జోన్, డిమాండ్ జోన్ అని జోన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. జోన్స్ కాదు సార్. నిన్న ఒక ఆయన నాకు కామెంట్ పెట్టాడు మన దాంట్లో, FIS DIS కొనడాన్ని అమ్మడాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. సప్లై జోన్ ఎక్కడుంది, డిమాండ్ జోన్ ఎక్కడుంది, మన గీతలు గీసుకోవాలి. ఆ గీతల్లోకి వచ్చిన తర్వాత మనం ట్రేడ్ చేయాలి. ఏంటి నువ్వు చేసేది? FIS DIS డేటా ఎప్పుడు అప్డేట్ అవుతుంది నీకు? రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఈ రోజు వాళ్ళు ఎంత కొన్నారు, ఎంత అమ్మారు అనేది నీకు ఈవినింగ్ 5:30 to 6 అప్పుడు అప్డేట్ అవుతుంది. అప్పుడు నువ్వు మార్కెట్ ఏం చేస్తావు? ఇవాళ కొన్నది రేపు ఇంపాక్ట్ అవ్వదుగా. వాళ్ళు ఇవాళ ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అమ్మేశారు. రేపు పొద్దున మార్కెట్ లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నావా? అది నీకు కావాల్సింది ఏంటి? మార్కెట్ మనకి ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ నుంచి ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇక్కడ నుంచి పడుతున్నప్పుడు ఎక్కడ బేరిష్ సిగ్నల్ ఇచ్చింది, ఎంత వరకు పడుతుంది. నీకు కావాల్సింది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నీకు కావాల్సింది ఎంట్రీ. ఎప్పుడో నిన్న కొని అమ్మేసిన FIS DIS డేటా, సప్లై డిమాండ్ జోన్లు, ఇదంతా బుల్షిట్, ట్రాష్. ఓకే, FIS DIS డేటా తెలుసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే FIS DIS డేటా యూజ్ చేసి ట్రేడ్ చేస్తానంటే మాత్రం చాలా చాలా బ్లండర్ మిస్టేక్ అండి. అది ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు, అమ్మేశారు. ఆ డేటాతో మీరు రేపు ఉదయం ఎలా ట్రేడ్ చేస్తారు? రేపు ఉదయం మీరు ట్రేడ్ చేయాలంటే మీకు కావాల్సింది ఏంటి? ఒక బయ్యింగ్ కి క్యాండిల్ ఎంట్రీ ఎక్కడ ఉంది, ఏ క్యాండిల్లో ఎంట్రీ ఉంది, ఏ క్యాండిల్లో సెల్లింగ్ ఎంట్రీ ఉంది, మళ్ళీ ఎక్కడ వరకు పడుతుంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, మళ్ళీ పడుతుంటే ఎక్కడ సపోర్ట్ ఉంది, పైకి వెళ్తుంటే ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, మీకు లైవ్ మార్కెట్ లో కావాలి. అంతే తప్ప FIS DIS డేటాను ఉపయోగించి మీరు లైవ్ మార్కెట్ లో ఎలా ట్రేడ్ చేస్తారు? సప్లై డిమాండ్ జోన్ ఎక్కడెక్కడో ఉంటాయి. 15 minutes లో ఒకటి ఉంటుంది సప్లై డిమాండ్ జోన్, 5 minutes లో ఒకటి ఉంటుంది, 1 hour లో ఒకటి ఉంటుంది, 1 day లో అయితే ఇంకా అసలు ఎక్కడెక్కడో ఉంటాయి. సో వాటిని బట్టి మీరు ట్రేడింగ్ ఎలా చేస్తారు? లైవ్ లో మీకు కావాల్సింది పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ ఉంది. సో నేను చెప్పడం కాదు, యాక్చువల్గా అందరికీ తెలుసు. తెలుగులో ఇటువంటి టెక్నికల్స్ ఎవరు చెప్పట్లేదు. తెలుగులో నాట్ ఓన్లీ తెలుగు అండి, ఓవరాల్ ఇండియా వైడ్ ఎవరు చెప్పట్లేదు ఇటువంటి టెక్నికల్స్. బట్ దీంట్లో కూడా తప్పులు నెతకాలని కొంతమంది చూస్తారంటే, నేను ఆల్రెడీ ఒక వెబినార్ లో చెప్పాను, గుర్తుందా? వాళ్ళకి తెలిసింది జస్ట్ గోరంతా.
ఆ గోరంత నాలెడ్జ్ నే వాళ్ళు ఏమనుకుంటారంటే నాకే తెలుసు మొత్తం, మిగతా వాళ్ళకి ఏం తెలియదు, నాకు తెలిసిందే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు. సో వాళ్ళని వదిలేయడం తప్ప మనం ఏం చేయలేమండి. స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ అన్ ఓషన్, సముద్రం అంత సబ్జెక్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకుంటే. బట్ వాళ్ళకి తెలిసిన గోరంత సబ్జెక్ట్ నే నాకు మొత్తం తెలుసు అనుకుంటే మార్కెట్ సస్టైన్ అవ్వలేరు అటువంటి వాళ్ళు. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి, ఎవ్రీడే అండి. ఓకే, సో ఇక్కడ హెకినాషిలో పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. హెకినాషిలో అయితే ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ వచ్చాయండి, చాలా చాలా మంచి ఎంట్రీస్ అనమాట. ఇది పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో 4కి 4 కూడా చాలా చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చాయి ఈ రోజు నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ హ్యూజ్ రెడ్ క్యాండిల్. సో మనం ఈ స్వింగ్ లో గానీ లేదా ఈ స్వింగ్ లో గానీ రెండిట్లో ఏది తీసుకున్నా నో ప్రాబ్లం అండి. ఇది ఫస్ట్ క్యాండిల్ రావడమే సపోర్ట్ జోన్ కి వచ్చేసింది, డైరెక్ట్ గా సపోర్ట్ జోన్ కి వచ్చేసింది. సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు మనం ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడాలి. ఎందుకు అర్థమైందా? ఎందుకు చెప్తున్నానండి? 15 minutes లో స్టిల్ ట్రెండ్ బుల్లిష్ గా ఉంది. ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడినంత మాత్రాన ట్రెండ్ చేంజ్ అయిపోయినట్టు కాదు, అన్ని కన్ఫర్మేషన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కన్ఫర్మ్ చేస్తేనే ట్రెండ్ చేంజ్ అయినట్టు. ఒక 15 minutes క్యాండిల్ రెడ్ పడినంత మాత్రాన మీరు ఇక్కడ బేరిష్ ట్రేడ్ కోసం ఎత్తుకోవద్దు. 15 minutes క్యాండిల్ బేరిష్ పడిందా 5 minutes లో కూడా కన్ఫర్మ్ చేయాలి, లేదా 5 minutes లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఒకటి కనబడాలి, ఒక బుల్లిష్ క్యాండిల్ కనబడాలి మనకి. అది ఏం చేసిందండి? ఈ క్యాండిల్ లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, అవునా? సో ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? నేను ఇవి తీసిస్తున్నాను. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది, ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇదే కదండి లెవెల్ ఉంది. ఇక్కడ నేను మ్యానిపులేట్ చేయడానికి గానీ ఏమీ లేదుగా. ఎందుకు అంటున్నాను? ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయిందండి చూసారా? ఈ జోన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సార్. నేను ఇది మార్క్ చేసిన జోన్ అంటే ఎగ్జాక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ ఏ జోన్ నుంచి రివర్స్ అయ్యింది, ఇక్కడ వరకు వెళ్ళి మార్కెట్ ఇక్కడి నుంచే ఎందుకు రివర్స్ అయ్యింది, కారణం ఎవరైనా చెప్పగలరా? నా స్టూడెంట్స్ చెప్పగలరు అనేది నా కాన్ఫిడెన్స్. ఇక్కడి నుంచే ఎందుకు రివర్స్ అయ్యింది అనేది వీడియో ఇక్కడ పాజ్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడే ఎందుకు రివర్స్ అయింది, ఇదే జోన్ అండి ఇది. ఓకే, కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో మనకి ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 50 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. ఇక్కడికే మనకి 1:2 ఇచ్చిందండి ట్రేడ్. కానీ ఏం చేసింది? ఇది రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. బట్ ఏం చేసింది? కొంచెం టైం తీసుకుందండి. యాక్చువల్గా అయితే ఇక్కడ కొంచెం తడబడింది మార్కెట్, బట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రేడ్ తీసేసినా గానీ 1:2కి మీరు ఇక్కడ తీసేసినా మళ్ళీ ఈ క్యాండిల్లో, ఈ బుల్లిష్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నా సరే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ అప్ టు 45 to 50 points మనకి ఇక్కడ స్కోప్ ఉంది వెళ్ళడానికి. ఓకే, ఎందుకంటే స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంది చూడండి. సరే ఇక్కడ తీసుకోవచ్చా? రిస్కీ కదా, తీసుకోవచ్చు. ఎందుకు? చాలా చిన్న స్టాప్ లాస్ ఉంది. స్టాప్ లాస్ ఏమో 35 ఉంది, అంటే టార్గెట్ ఏమో 40 ఉంది. అంటే 1:1 కంటే ఎక్కువే ఉంది. మనకి మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది, అందుకే చెప్తున్నా తీసుకోవచ్చు అని. ఓకే, సో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ గోల్డెన్ రేషియో మన లెవెల్ ని సపోర్ట్ చేసింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ జోన్ ని టచ్ చేసి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. ఈ జోన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మస్ట్ అండ్ షుడ్ గా. సో రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ లో మనకి ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఇచ్చిందండి. బట్ 15 minutes లో చూడండి ఒకసారి. 15 minutes లో చాలా పైన ఉంది చూడండి, ఈఎంఏకి చాలా దూరంగా ఉంది. సో నేను ఇటువంటిప్పుడు ఏం చెప్తాను? 15 minutes లోనేమో బుల్లిష్ గా ఉంది, బట్ 5 minutes లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. అటువంటిప్పుడు ఏం చేయాలి? మీరు ఎంట్రీ తీసుకుంటే 1:1 కి బయటకు వచ్చేయండి. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాము, ఒక 40 points స్టాప్ లాస్ పెట్టుకున్నాము, 40 points తో బయటకు వచ్చేయండి. ఇది యాక్చువల్గా ఈ క్యాండిల్ అయితే 75 points ఇచ్చింది, బట్ 1:1 కి బయటకు వచ్చేయండి. అది ట్రెండ్ రివర్స్ అవ్వాలి పూర్తిగా. 15 minutes లో కూడా ట్రెండ్ రివర్స్ అయింది. ఇది కిందకి వచ్చి యాక్చువల్గా ఎంతవరకు రావాలండి? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఈ రోజు స్వింగ్ లో తీసుకున్నాను నేను. సో మార్కెట్ ఇంతవరకు రావాలి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా 40 points స్టాప్ లాస్ అండ్ 120 points టార్గెట్. ఇది కానీ ఇది టార్గెట్ వరకు రాలేదు, 1:1 వచ్చింది. నేను కూడా ఏం చెప్తున్నా? టార్గెట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకు? ఇది ఆల్రెడీ స్టిల్ 15 minutes లో బుల్లిష్ గా ఉంది. బేరిష్ ట్రేడ్ ఇచ్చింది అంటే 1:1 కి యాజ్ పాసిబుల్ యాజ్ మనకి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్లు తీసుకోవడం, జేబులు వేసుకుని వచ్చేయడం అంతే బయటికి. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ అసలు సిసలైన ఎంట్రీ ఇక్కడ ఇచ్చిందండి. దిస్ ఈస్ ద ఒరిజినల్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి మనకి ఫాల్ ఉంటుంది. ఎలా ఫాల్ ఉంటుంది? ఒకసారి 15 minutes లో పెడుతున్నాను చూడండి. 15 minutes లో పెట్టి ఈ జోన్ లో మనకి 15 minutes క్యాండిల్ కన్ఫర్మ్ చేసినప్పుడు దీనికంటే స్వింగ్ లో ఏది ఉంది? దిస్ ఇస్ ద స్వింగ్ లో, అవునండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే నేను మళ్ళీ 5 minutes లో పెట్టాను చూడండి.
వేసుకుని అంటే నేను జస్ట్ లెవెల్ డ్రా చేసుకుని నేను మళ్ళీ 5 minutes లో పెట్టేసుకున్నా. మీకు ఎందుకు చెప్తున్నాను, ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే 15 minutes లో ట్రెండ్ చూడాలి, 5 minutes లో ట్రేడ్ చేయాలి. ఓకే, సో కొత్త వాళ్ళు కూడా వస్తున్నారండి ఛానల్ కి. మీకు నేను చెప్పే టెక్నికల్స్ ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజింగ్ గా ఉన్నా, అర్థం కాకపోయినా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఒక 10 to 15 వీడియోస్ మీరు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోస్ చూసారనుకోండి, చరణ్ పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మీకు. బట్ మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్ నెంబర్లో అడగండి, నో ప్రాబ్లం, నేను క్లారిఫై చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, ఫస్ట్ ఎంట్రీ మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాము. నెక్స్ట్ మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిందండి, అవునా, మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 54 points స్టాప్ లాస్ అండ్ 130 to 140 points, లేదు 120 points తీసుకోండి, తక్కువలో తక్కువ 120 points టార్గెట్. అంటే ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 120 ఉంది, అంటే 1:2 ఉంది. ఈ ట్రేడ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. ఇది ఏం చేసింది, సేమ్ పైకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఇది ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిందో, సేమ్ పడేటప్పుడు కూడా సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే ఏం చేస్తుందండి, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు, అంటే ధైర్యం ఉంటే, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ధైర్యం ఉంటే ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. 235 points వచ్చిందంటే ఆప్షన్స్ లో 100 points వస్తుందండి. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్, సింగిల్ ట్రేడ్ లో 100 points అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్. సో మన టెక్నికల్స్ అనేవి ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లోనూ కూడా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయి. సో ఈ రోజు ఎవరైనా ఒకవేళ లాస్ అయి ఉంటే మాత్రం స్వయంగా మీరు చేసిన మిస్టేక్స్ తప్ప, మార్కెట్ మాత్రం ఎటువైపు వెళుతున్నాను అని సిగ్నల్ ఇస్తే అటువైపే వెళ్ళింది. మార్కెట్ సిగ్నల్ ఇచ్చిన ప్రతిసారి కూడా అదే డైరెక్షన్ లో ట్రేడ్ అయింది తప్ప ఈ రోజు స్టాప్ లాసెస్ అనేవి తీసుకోలేదు. చాలా మంచిగా, అంటే మీరు ఇక్కడ ఇటువంటి చోట 1-2 స్టాప్ లాసులు చిన్న చిన్నవి ఇచ్చినా గానీ టార్గెట్లు మాత్రం చాలా పెద్దవి ఇచ్చింది. టార్గెట్ ఇచ్చిన ప్రతి చోట కూడా చాలా మంచి టార్గెట్స్ ఇచ్చింది. ఓకేనండి, సో ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా రేపు ఎక్స్పైరీ ఉన్నాయి. సో నిఫ్టీ చూస్తే ఫస్ట్ మనకి స్మార్ట్ మనీ అంతా కూడా 22,700 దగ్గర ఉందండి. యాక్చువల్ గా నావి కూడా ఉన్నాయి ఇక్కడ పొజిషన్స్. సో 22,700 దగ్గర హైయెస్ట్ స్మార్ట్ మనీ ఉంది, అంటే స్ట్రాడిల్స్. సో కొంచెం పైకి వెళితే అంటే 23,000 దగ్గర, అంటే 22,700 కంటే పైన యాక్చువల్గా అయితే 23,000 దగ్గర హైయెస్ట్ కాల్ రేటింగ్ ఉంది. అంటే 23,000 కంటే పైకి మార్కెట్ వెళ్ళదు ఈ ఎక్స్పైరీకి, 23,000 కంటే కిందే ఉంటుంది అని వీళ్ళు ఈ కాల్ రేటర్స్ బిలీవ్ చేస్తున్నారు. అలాగే మన హైయెస్ట్ పుట్ రేటింగ్ చూసుకుంటే మనకి 22,500 ఉందండి. ఇక్కడేమో 23,000, ఇక్కడేమో 22,500, అంటే ఈ 500 points గ్యాప్ లోనే ఉంటుంది అని సెల్లర్స్ భావిస్తున్నారు. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనకి హైయెస్ట్ స్మార్ట్ మనీ అంతా కూడా 48,700 దగ్గర ఉందండి. కానీ ఇది కాల్ రేటింగ్, పుట్ రేటింగ్ ఇదే హైయెస్ట్ కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే హైయెస్ట్ కాల్ రేటింగ్ వచ్చి మనకి 49,000 దగ్గర ఉంది. వీక్లీ కాంట్రాక్ట్ వచ్చి 49,000 దగ్గర ఉంది. ఇంకా దూరంగా వెళ్ళాలి అంటే యాక్చువల్ గా 50,000 దగ్గర కూడా ఉంది. వీళ్ళు మరీ దారుణంగా, చాలా దారుణంగా దూరంగా వెళ్ళి రైట్ చేసుకున్నారు. అంటే బాగా సేఫ్ సైడ్ అనమాట. వీళ్ళకి 1% 1.5% వచ్చినా చాలు ROI అనుకుంటే బ్యాచ్ అండి ఇదంతా కూడా. ఏకంగా 50,000 కి వెళ్ళి రైట్ చేసుకున్నారంటే చాలా దూరంగా ఉన్నట్లు లెక్క. ఓకే, సో 49,000 సేఫ్ సైడ్, 49,000 కంటే మార్కెట్ కిందే ఎక్స్పైర్ అవుతుంది అని కాల్ రైట్స్ బిలీవ్ చేస్తున్నారు. పుట్ సైడ్ కి వచ్చేటప్పటికి 48,000 అండి. 48,000 తరువాత ఉన్న లెవెల్ వచ్చి 48,500. సో 48,500 నుంచి 49,000, అంటే వీళ్ళు కూడా ఈ 500 points గ్యాప్ లోనే మార్కెట్ ఎక్స్పైరీ అవుతుంది అని అనుకుంటున్నారు. హైయెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్ ఇన్ ద సెన్స్ స్మార్ట్ మనీ అంతా కూడా మనకి 48,700 దగ్గర ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ అయితే మేబీ వైలెంట్ గా మూవ్ అవ్వదు అని అనుకుంటున్నాను నేను. రేపైతే మనకి రేంజ్ కొంచెం పెద్దదే ఉంది. చూడండి ఒకసారి నేను మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా రేంజెస్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకలా డ్రా చేసుకోవాలి, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే ఒకలా డ్రా చేసుకోవాలి. ఒకవేళ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ స్వింగ్ లో టు స్వింగ్ హై గీసుకోండి. సో దిస్ ఇస్ ద కన్సాలిడేషన్ జోన్ కదా, ఇలా ఉంటుంది కన్సాలిడేషన్ జోన్. అలా కాదు, ఒకవేళ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఈ రేంజ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదంతా కాదు సార్ నాకు ఇదేం తెలియదండి అనుకుంటే ఇది గీసుకుని అలా ఉంచేసుకోండి. ఈ మార్కెట్ ఈ జోన్ లో ఓపెన్ అయితే, ఈ జోన్ లో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా నిఫ్టీలో కూడా స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే, అంటే ఈ జోన్ లో ఎక్కడ ఓపెన్ అయినా సరే, అంటే 22,700 కంటే కింద ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ స్మార్ట్ మనీ
మనీ అంతా కూడా ఎక్కడ ఉందండి చూసారు కదా 22,700 దగ్గరే ఉంది. 22,700 దగ్గర హైయెస్ట్ స్మార్ట్ మనీ ఉంది. కాల్ రైటింగ్ అండ్ హైయెస్ట్ స్మార్ట్ మనీ కూడా మనకి ఇక్కడే ఉంది. ఓకే, సో పుట్ రైటింగ్ వచ్చేటప్పటికి మనకి 22,500 దగ్గర ఉంది, బట్ స్మార్ట్ మనీ 22,700 దగ్గర ఉంది. రెండిట్లోనూ కూడా నాకు పొజిషన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో అడగండి. సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.